హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఫూల్ మక్నా కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు ఫూల్ మక్నాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేలోగా మనం మరో పక్కన టమాటా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీడిపప్పు, పల్లీలు, ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా అయిన తర్వాత దీంట్లోకి 2 టమాటాల వరకు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మరో పక్కన మన ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ముందుగా
ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఫూల్ మక్నాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన ఫూల్ మక్నా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.